తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి। ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే హాజరయ్యారు। ఈ సందర్భంగా మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। 3 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని కందుల దుర్గేష్ అన్నారు। మంత్రి నారాయణ ఇచ్చిన హామీ మేరకు నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా చేశామని కందుల దుర్గేష్ తెలిపారు। నాటి నిరువిద్యాపురం నేడు నిడదవోలుగా మారిందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు। నిడదవోలు రైల్వే ఫ్లైఓవర్ పనులు 65% పూర్తయ్యాయని, త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్ పూర్తవుతుందని చెప్పారు। రోడ్లని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా దోహదపడే విధంగా నిడదవోలుకి ముందుకు వెళ్లాలో వారు దృష్టి కేంద్రీకరించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి అంశం। ఈ రకంగా కేవలం ఎన్నుకోబడ్డాను, శాసనసభ్యుడిని అయ్యాను అని సంతృప్తి చెందకుండా నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప కళ అనేక సందర్భాల్లో మన ముందు ఉంచుతున్నారు। వారు మన ముందు ఉంచుతున్నటువంటి విషయం వికసిత్ భారత్ 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష। అయితే ఇక్కడ మనం వికసిత్ భారత్ అంటే అర్థం ఏంటో మనం ఒకసారి తెలుసుకోవాలి। వికసిత్ భారత్ అంటే కేవలం అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కాదు। వికసిత్ భారత్ అంటే సంక్షేమ ఫలాలు నిజమైనటువంటి లబ్ధిదారులకి, అర్హులైనటువంటి లబ్ధిదారులకి ఎప్పుడు అందుతుందో అదే నిజమైన భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం। అయితే ఆ రకమైనటువంటి వికసిత్ భారత్ ని మనం సాధించాలి అని అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి। వికసిత్ ఆంధ్రప్రదేశ్ ని మనం సాధించుకోవాలంటే వికసించినటువంటి నిడదవోలు ఉండాలి అనేటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా నిధులు తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది। సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి అరకొర నిధుల కంటే ఇవాళ స్పెషల్ గ్రేడ్ గా మారిన తర్వాత అద్భుతమైనటువంటి నిధులు వచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తుంది। ఈ కార్యక్రమంలో ఇంతటి మహత్తరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజున నారాయణ గారు చెప్తే ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతాన్ని నుంచి కూడా ఎన్నుకోబడినటువంటి నాయకులైనటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా ఆ జీవోను ఆవిష్కరించుకోవడం అనేది కూడా మనకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆనందం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఇందాక పెద్దలు చైర్మన్ గారు చెప్పారు, ఈ 15-16 నెలల కాలంలో రమారమి 151 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురాగలిగాం। రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఇతరత్ర మంచినీరు సరఫరా కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తా ఉన్నాం।